సమాచార న్యూస్ కు స్వాగతం. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ ఉప సర్పంచ్లకు పరిచయ సన్మాన కార్యక్రమం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎడి మండల స్పెషల్ అధికారి శంకర్ ఎంపీడీఓ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మాత్రమే చేయగలడు గ్రామాన్ని డెవలప్మెంట్ అనేది. ఆ గ్రామం డెవలప్మెంట్ కావాలంటే ముఖ్య పాత్ర పోషించాల్సింది సర్పంచ్ ఒక్కడే. సర్పంచ్ త్రోనే మన గ్రామాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ముందుగా మీరు ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఏ జనరేషన్కు తగ్గట్టుగా మనం ఈరోజు అప్డేట్ అయితే స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ మన గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను. కొత్త సర్పంచ్లు, కొత్త ఉప సర్పంచ్లు, తాజాలు, మాజీలు అందరికీ నా శుభాకాంక్షలు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మన మండలంలో ఎలాంటి సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకొని నేడు ఈ సన్మాన సభ కార్యక్రమానికి విచ్చేసిన నూతన కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ, ముందు మీ దగ్గర ఉన్నట్లయితే ఎవరు ఎక్కడ లోపం ఉన్నా కానీ చేసుకొని సెక్రటరీని అనుసంధానం చేసుకొని గ్రామంలో ఏ పని ఉన్నా కానీ ఈజీగా అయిపోతుంది. మీ బాధ్యత చాలా చక్కగా నిర్వహించినట్లయితుంది. ప్రతి ఒక్క సెక్రటరీ నా రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచులకు మీ సహకారం తప్పకుండా ఉండాలి. వారికి కూడా వారి సహకారం మీరు తీసుకొని గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, యూరియా షార్టేజ్ ఉంది అనుకోండి సర్పంచ్ గారికి తెలుస్తుంది. ఏది సాధించుకున్నా మీ పిల్లలకు మంచి విద్య నేర్పండి. మీ గ్రామంలో ఉన్న పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయట్లు చూడండి. ప్రతి గ్రామంలో కూడా టీచర్స్ ఉన్నారు. కొద్దిగా లోటుగా ఉంది. ఇంకా ఈ కుబీర్ యొక్క అదృష్టం ఏంటంటే 2024లో 52 మంది టీచర్స్ కొత్తగా రిక్రూట్ చేయబడి వచ్చిండ్రు. స్కూల్స్ చాలా చక్కగా నడుస్తున్నాయి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు తెలియజేయండి, దాన్ని సాల్వ్ చేయడానికి కృషి చేస్తాను. కానీ మొత్తానికి నా ఉద్దేశం ఏంటంటే కుబీర్ అంటే ఇప్పుడు అటు జిల్లాలో మనకు ఒక మంచి పేరున్నది. మొన్ననే మన కలెక్టర్ గారు కూడా ఒక ప్రశంసా పత్రం కూడా ఇచ్చిండ్రు. కుబీర్ మండలంలో చాలా ఎలక్షన్స్ అన్ని చాలా బాగా జరిపిండు. మంచి రిపోర్ట్ వచ్చేది మాకు ప్రశాంతంగా. అందరికీ కుబీర్ అంటే కొంచెం పెద్ద మండలం కాబట్టి కొంచెం భయం అనేది లేదు. కాబట్టి మనకు జిల్లా అధికారులు కానీ, మేడం వద్ద కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా మనకు సహకారం చేస్తున్నారు. మీరంతా కలిసి పని ఎట్లా చేయించుకుందాం అనేది ఆలోచించారు. బాధకాలన్నింటినీ తీర్చడంలో మా వంతు బాధ్యతగా మేము అహర్నిశలు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ తాజా మాజీలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. చాలా మంది కార్యదర్శులం ఇక్కడే ఉన్న వాళ్ళం 60%, 70% గతంలో పనిచేసినటువంటి పంచాయతీ కార్యదర్శులే కుబీర్ మండలంలో ఉన్నాం. మేము మండలంతోటి అంతటి అవినాభావ సంబంధం ఉన్నది కాబట్టి మేము మండలం నిడిచిపెట్టి పోలేదు. తాజా మాజీలు అందరికీ తెలుసు, మేమందరం పనిచేసిన వాళ్ళే ఉన్నాం. సర్పంచ్లు, ఉప సర్పంచ్ల సన్మాన సభ చాలా గ్రాండ్గా జరుపుతున్నారు ఎంపీడీఓ గారు. అదేవిధంగా వచ్చినటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గ్రామ ప్రథమ పౌరులు అంటే సర్పంచ్. మీరు ప్రతి ఒక్క గ్రామానికి మీరే బాస్ కాబట్టి ప్రతి మీ ఊర్లలో పారిశుద్ధ్యం కానివ్వండి, తాగునీటి సాగునీటి కానివ్వండి, అదేవిధంగా విద్య, వైద్యం, మీరు ప్రతి ఒక్క ఊర్లో మీరు డెవలప్మెంట్ చేసుకొని మన కుబీర్ మండలాన్ని ఒక జిల్లా స్థాయికి తీసుకుపోవాలని ఈ సభాముఖంగా మీ సర్పంచ్లకు కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలు మనల్ని సర్పంచ్గా ఎన్నుకున్నారంటే మన పైన భారం పెట్టారు. ఈయన మంచి వ్యక్తి, అందరినీ మంచిలోనే ఎన్నుకుంటారు, సేవ చేస్తారు, ఖచ్చితంగా మన గ్రామ డెవలప్మెంట్ని ముందు తీసుకెళ్తారన్న ఉద్దేశంతో మనకు ఎన్నుకున్నారు. అదేవిధంగా ఎన్నుకున్న తర్వాత కూడా శాల్వలతో సన్మానం కూడా ఒప్పందపూరితంగా మనకు చేయడం జరిగింది. అది మన బరువు బాధ్యత మన పెట్టింది. కాబట్టి మనమందరము ప్రతి రంగంలో కుల మతాలకు అతీతంగా ఓటేసిన వారు కానివ్వండి, వేయని వారు కానివ్వండి, కుల మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం, సామాజికంగా అందరినీ కలుపుకోే దిశగా వెళ్తున్నట్టయితే గౌరవ కలెక్టర్ ఆదేశానుసారం మండలంలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్సు, మరి వారికి ఎన్నిక కాబడినటువంటి వాళ్లకు ఒక విలేజ్ నుంచి ఒక గ్రామానికి సర్పంచులకు అందరికీ పరిచయ వేదిక ద్వారా ఏర్పాటు చేసి వారి సెక్రటరీలతోని, మరి అదేవిధంగా మండల స్థాయి అధికారులందరికీ వాళ్ళందరికీ వివిధ శాఖల ద్వారా డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ గురించి అవగాహన కల్పించడం జరిగింది.
అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఎన్నికల్లో మనం చక్కగా విధులు నిర్వహించి మండలంలో ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసినందుకు ప్రతి ఒక్కరిని సన్మానించడం, గౌరవ సర్పంచులను నూతనంగా ఏర్పడిన వాళ్ళందరూ కూడా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మండల సిబ్బంది మరి ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో చక్కగా ఏర్పాటు చేసినందుకు మండలం తరఫున అందరికీ ధన్యవాదాలు.